మీలో సద్గురువర్యులు ఇచ్చినటువంటి జ్ఞాన నిధిని నేను ఆ జోలిలో ఉన్న నా నిధిని నేను స్వీకరించి ఆ జ్ఞానంతోనే తెలుసుకున్నది ఏంటంటే, నేను అనుకునేవాడిని మొత్తం వ్యవహారికంలో జాగ్రత్తలో ఇది ఉన్నదేదో ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళలో కనిపించిందంతా ఈ వెలుగు అనుకునేవాడిని. నిజానికి ప్రారంభం కటికి చీకటండి. ఎందుకంటే నాకు 3-4 సార్లు యాక్సిడెంట్ అయింది. అందరూ తాగిన వాళ్ళే నన్ను గుద్దారు. పోనీ అలా చూద్దాం. చాలా మంది ఆడికి కళ్ళు ఉంటే ఈడికి కళ్ళు ఉంటే ఆడు చాలా జాగ్రత్తగా వెళ్తాడు, ఈడు చాలా జాగ్రత్తగా వెళ్తాడు, కానీ ఇద్దరు మధ్యలో 10 మంది చచ్చిపోతారు. కారణం ఏంటి అంటే ప్రారంభం కటికి చీకట్లో ఉందన్నమాట. ఈ కారు చీకట్లో సద్గురువుని నమ్మిన వారికి ఎలా ఉంటుందంటే, ఈ కారు చీకటి కమ్ముకుని ఉన్న ఈ చీకట్లో కాలసర్పం ఏదో అడ్డొచ్చిందని ఎవరో, నువ్వు వెళ్తున్నావయ్యా ఆ దారిలో కాలసర్పం ఉంది, నువ్వు చాలా జాగ్రత్త అని చెప్పిన అస్సలు భయపడవలసిన పని ఉండదు అనమాట. సద్గురువు యొక్క ఆశీస్సులతో జరిగే క్రియ ఇదన్నమాట. ఎందుకంటే ఎటువంటి కష్టం అంటే ఉండవండి, అసలు భయపడవలసిన పనే ఉండదు గురుపుత్రుడికి. ఎందుకంటే సద్గురువుని హృదయపూర్వకంగా నమ్మితే, లేదు ఏదో మాకన్నుగా కొంతమందికి మాకొనుకుగా చేస్తారు వ్యవహారం. అలాగే అస్సలు అంటే నాకు నిన్న రాత్రి ఏమేసి తిన్నానో నాకు గుర్తుండదు, కానీ 25 సంవత్సరాల క్రితం సద్గురువర్యులు ఏం చెప్పారో అది నాకు గుర్తుంటది. అంటే మనం ఒక ఫీడ్ చేసుకునే విధానాన్ని బట్టి ఆ యొక్క విషయం మనకి అవగాహనకు వస్తూ ఉంటుంది అనమాట అండి. ఎందుకంటే సద్గురు వేసి జ్ఞానభిక్షే మనల్ని నడిపించదు తప్ప వేరేమీ కాదు. సాధకులు మెయిన్ ఏంటంటే అన్నింటికంటే ముఖ్యంగా శ్రద్ధ వహించాలి. అంటే ఉదాహరణకి తెల్లవారుజాము ఉంది, అది చాలా యూజ్ చేసుకోవాలన్నమాట అండి సాధనగా. ఎందుకంటే చాలాసార్లు గురువు గారు చెప్పారు, ఈ మహర్షుల యొక్క వైబ్రేషన్స్ అలాగే ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతుంటాయి, అటువంటి క్యాచ్ చేసుకోవాలని చెప్పారు. అది నేను అనుభవించి చూశాను చాలా చాలా చాలా. ఎందుకంటే ఆ టైంలోని యోగికి భోగికి రోగికి ముగ్గురికి కూడా అడ్వాన్స్ టైం అది. ఇప్పుడు దగ్గు వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, తెల్లవారుజాము దగ్గు ఎక్కువగా వస్తుంది. అలాగే టెంపరేచర్ బట్టి తెల్లవారుజాము ఎక్కువ అవుతుంది. భోగి కూడా ఇంక తెల్లారిపోతుందని వాడు తాగి పెగ్గ ఆఖరి పెగ్గ కూడా బే తాగేస్తాడు. అలాగే యోగి ఆ టైంని క్యాష్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. తనను తాను ఉద్ధరించుకోవడానికి యోగికి తెల్లవారుజాము చాలా మంచి సమయం అండి. నేను అలాగే ప్రతిరోజు కూడా 3 తప్పితే 4 గంటలకు లేచి సాధనలో కూర్చొని గురువు గారి యొక్క ఆ పాద పద్మాలకు నమస్కరించుకుని హృదయంలో నేను మొదలు పెడతాను. నేను తెల్లవారింది పాదం కింద పెట్టాను అన్నప్పుడు స్వామి ఎలా నడుపుతో నడపండి అనుకుంటాను. అలాగే రాత్రి అవుతుంది పడుకుందన్నప్పుడు ఈ కళేబరం పొద్దునకి లేచిలాగుందో లేకపోతే స్వామి మీరే చూసుకోండి అని చెప్తాను. అంతే తప్ప కానీ సాధకుడికి ఒక విషయం ఏమిటంటే, మనం అందరూ ఎలా ఉన్నారో ఈ శరీరాన్ని కూడా అలా చూడొచ్చు సాధనలో. అది చాలా సద్గురువు యొక్క ఆశీస్సులతోటి దొరికే ఒక మహాపరమ పదం అనమాట అండి. మీరందరూ ఎలాగున్నారో ఈ శరీరం అలాగే ఉన్నట్టు అధిష్టానం నుంచి చూసి ఒక మంచి శక్తి వస్తుందని. అంటే మన గురకు కూడా మనకు వినపడుతుంది. 12 గంటలు పడుకున్నా సరే 3 గంటలకు లేవాలన్నప్పుడు లేపేస్తుంది. అది ఇక్కడ చాలా అద్భుతమైన విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ్రమకున్న పవర్ చెప్తున్నాను నేను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. 2 వ్యక్తులు ఒకరు ఇద్దరు మంచి సాధకులే, ఒకరు కొంచెం ద్వేషించుకునేవారు. 2 ఒక రకమైన కంప్లైంట్ తోటే దేహత్యాగం జరిగింది. అలాగే ఆశ్రమంకి ఒక అమ్మగారు వచ్చారు. మన ఆశ్రమంలో ఒక అమ్మ ఉంది అనుకుందామని నేను అందరితోటి చెప్పాను, మీటింగ్ పెట్టుకున్నాం, అలాగే అనుకున్నాం. వాళ్ళ ఆమె సాధకురాలే, ఇంకొక ఆయన సాధకుడే. వాళ్ళిద్దరికి పడేది కాదు, ఏంటో తెలియదు. చాలా విపరీతమైన పౌరుషానికి వారు. ఆయనకి గొప్ప సాధకుడు, కానీ వాళ్ళిద్దరూ ఒకే రకమైన మరణాన్ని పొందారు దేహత్యాగం జరిగేటప్పుడు. అలాగేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ సంబంధం సద్గురువుకి నాకు, సద్గురువుకి మీకు, సద్గురువుకి మీకు తప్ప, కానీ మనకు డైరెక్ట్ గా సంబంధం లేదు. అంటే ఒక రంగుల రాట్నాన్ని తీసుకున్నప్పుడు
రాట్నం తిరుగుతున్నప్పుడు అన్ని సమైక్యతగా సమంగా తిరుగుతున్నట్టు కనిపిస్తాయి, కానీ ఆ ఏనికి, ఆ గుర్రానికి, ఆ ఒంటికి సంబంధం లేదు. మధ్యనున్న ఇరుసుకి ఒంటికి సంబంధం ఉంటుంది, మధ్యనున్న గుర్రానికి ఇరుసుకి సంబంధం ఉంటుంది. అలాగేంటంటే ఇక్కడ మాత్రం ద్వేషభావాన్ని మాత్రం రానికూడదు. అందరూ ప్రేమ స్వరూపంగానే ఉండి, నా నా నిర్ణయం మటుకి సద్గురువర్యులు ఇలా చెప్తుండగానే ఇది ఈ శరీరం పడిపోతే ఎంతో బాగుండును అని ఒక ప్రశ్న. ఓం హరి ఓం. ఏం చెప్పారు కూడా మాకు అర్థం లేదు. వెంకటేశ్వర గారు చెప్తారు ఇప్పుడు. ఒక్క 2 నిమిషాలండి ఓమ్మనండి. ఓం. రూప్యానమ్మా, ఈ ఆశ్రమం వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి అంటే ఒకటి దొరికింది. అలాగే నేను అనుకున్నది నిరంతరం చేస్తూనే ఉన్నాను. నా అవకాశం ఉన్నంతసేపు నేను సాధన చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. సాధన చేయడం అంటే నిరంతరం చేయకపోయినా నేను కూర్చుంటే అది ధనంగా అదే సెట్ అవుతుంది. ఏదో అనుకోకుండా అలా కూర్చుంటే అదంగా అదే సెట్ అవుతుంది. నిరంతరం చేస్తే చేసుకునే వాళ్ళకి చేసుకునేంత భాస్కర్ చెప్పినట్టు ఎవరు ఎంత చేస్తే అంత సాధనలోకి వెళ్ళొచ్చు. నిరంతరం నేను కష్టపడుతూనే ఉన్నాను జీవితాంతకాలం. నేను చిన్నప్పటి నుంచి నేను సాధన అంటే పూర్తిగా పట్టుకోలేదు, కానీ నా వ్యవహారంగా నేను అది పట్టుకున్నాను. అది పట్టుకుంటే అది నా చాలా కష్టపడి చాలా శ్రమించి నిరంతరం నైటు రాత్రి పగలు తెలియకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. ఈ రోజుకి అదే పని చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాను, 40 సంవత్సరాల బట్టి ఇప్పుడు అదే పని చేస్తున్నాను. కానీ నేను అనుకున్న స్థాయికి అది తీసుకెళ్ళింది, ఇలా సొసైటీలో గౌరవం తీసుకొచ్చింది. కానీ చాలా మంది చాలా రకరకాల నా అని చెప్తున్నారు, కానీ నేను నాకు అంత ఉందని నేను ఎప్పుడు అనుకోను. చాలా మంది అడ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, చాలా అని పెద్దగా చెప్తుంటారు. అయితే చెప్తున్నప్పుడు నాకు అంతగా కూడా నాకు అంతగా నా దగ్గర ఉందని ఎప్పుడు నేను అనుకోలేదు, నేను భావించలేదు కూడా. సాధన అనేది నిరంతరం చేస్తే ఈ గురుపాదాల దగ్గర రావడమే అదృష్టం. ఇక్కడ రావడం అంటే సామాన్య విషయం కాదు. నాకు తెలిసిన మట్టిగా అర్హత ఉన్న వాళ్ళే ఇక్కడ వస్తుంటారు. అర్హతలో 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 1 నెల ఉంటారు, తర్వాత వెళ్ళిపోతుంటారు. ఏమిటో తెలియదు. ఒకటి వచ్చాం 5-6 సంవత్సరాలు అవుతుంది నిరంతరం. అలాగే నా శక్తి కొద్దీ నేను చేస్తూనే ఉన్నాను, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. గురు ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. గురి గారిని ప్రతి ఒక్క రోజు చూడగలని బయటికి వెళ్ళను. గురి గారిని నమస్కారం చేస్తుంటే నేను బయటికి వెళ్తాను. నాకు ఏ పని అయినా సంపూర్ణంగా అన్ని విజయంగానే సమకూరుస్తూ ఉంటాయి. ఒక ధైర్యం కూడా ఉంది. గురి గారిని దండం పెట్టి బయటికి వెళ్తే ఏ పని కూడా నాకు అడ్డంకులు కానీ ఏమి కానీ నిరంతరం ఏమి, ఎందుకంటే నా కుటుంబం ఐశ్వర్యంతో ఆరోగ్యంతో చల్లగా ఈ గురాశయంలో నాకు అన్ని విధాల సంతోషంగా ఉన్నానని పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను, నేను ఆశిస్తున్నాను. ఈ ఆశ్రమంలో గురుపుత్రులందరూ కూడా బయట సేవాభావానికి వస్తే అసలు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది కాదు. కమ్యూనికేషన్ అనేది మామూలు కమ్యూనికేషన్ కాదు, చెప్పకముందే చేసేస్తున్నారు. ఈ కమ్యూనికేషన్ అంతా చాలా బాగుంది. ఆశ్రమం ఉంది, ఇంకా ఆశ్రమం దినదినంగా అభివృద్ధి చెందాలి. అలాగే కంపెనీ వారు కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే అందరికీ నా ఉదయపడి నమస్కారాలు తెలియజేస్తాను. నమస్కారం. ఎందుకని తప్పులు ఏమంటే క్షమించాలి, పదాలు ఉంటే నాకు అంతగా స్పీచ్ ఇవ్వడం నాకంత బయట అక్కడ కూడా చాలా చోట్ల మాట్లాడమంటారు, కానీ నేను మాట్లాడలేను. ఇక ఎంతో కొంత ఈ రోజు మాట్లాడగలిగానంటే అది గురి గారి దయ వల్లే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వెంకటరావు గారు మాట్లాడతారు. శ్రీ గురుభ్యో నమః. ఈ పీఠాన్ని ఆగ్రహించిన సద్గురువులకి, ఇక్కడ ఈ సభకు వచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా నమస్కారం అండి. వెంకట్రావు గారు అని చెప్పి గురువుగారు అన్నారు. గురువుగారి దయ వల్ల ఇది నేను కాదు,
వెంకట్రావు అనే దానికి ఏంటంటే దీనికి వెంకట్రావు అనేది నేను కాదు, దీనికి ఏంటంటే తల్లిదండ్రుల వల్ల వచ్చిన ప్రారంభం వల్ల వచ్చిన ఇదని చెప్పి దీనికి ఒక టైము, దీనికి ఒక పుట్టుక, ఒక సావు అనేది ఉంది. నాకు అది లేదు. ఇందులో ఏది నేను ఈ స్థూల శరీరమా? గురుగారి దయ వల్ల ఏంటంటే ఇది నేను కాదు అనే ఈ గ్రంథాల ద్వారా, గురువుగారి ద్వారా ఇక్కడ బయట నాకు ఏంటంటే బోల్డ్ ఆశ్రమాలు తిరిగి వచ్చామండి. బోల్డ్ గురువర్యులను కూడా కలవటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో పూజ చేసుకో, యజ్ఞం చేసుకో, జపం చేసుకో అని చెప్పడం తప్ప నువ్వెవరు, నువ్వంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఈ ప్రకృతి అంటే ఏంటి అనే విషయం ఈ స్వరాజ్య పరమ నిష్ఠాశ్రమానికి వచ్చిన తర్వాత తెలిసింది తప్ప ఎక్కడ ఈ ప్రపంచంలో అందరితోటి నాకు చాలా మంది గురువులతోటి పరిచయం ఉందండి. అందరి దగ్గరికి కూడా చాలా కాలం వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఇది నేను కాదు, ఈ వెంకట్రావు అనే ఇది నేను కాదు. నేను ఏది? స్థూల శరీరం నేనా, సూక్ష్మ శరీరం నేనా, కారణ శరీరం నేనా? ఈ మూడు నేను కాదు. ఈ మూడాట్లలోనూ సచ్చిదా ఎప్పుడు కూడా నిత్యం ఆనందంగా, సచ్చిదానందంగా ఉండే ఏదో అదే నేను అనే ఈ సాధన ద్వారా గురువుగారు సోహంభావం మాత్రం ఇచ్చారు. ఆ సోహాన్ని పట్టుకుని నిరంతరం కూడా గత్యంత ఇష్టం సదాకాలం వాయు స్వీకరణం పరం. టైం దొరికితే ఏంటంటే అదే పనిలో మొత్తం ఏంటంటే ఉండమని చెప్పి గురువుగారు చెప్పడం జరిగింది. అలా ఉండటంలో చాలా అద్భుతాలు మాట. మామూలు ఇది కాదు, ఇది వ్యవహారం కానీ ఇంకా ఇది లోపల ఆంతరికంగా కానీ బయట వ్యవహారం కానీ అన్ని కూడా ఏంటంటే అద్భుతాలు మాట. నాకు అంటే ఇది చెప్పటానికి ఇది కాదు. ఆ ఆనందం ఏంటంటే మీకు ఇంకా అది అనుభవించి తీరాలి తప్ప. అలాగ ఉండటంలో ఇక్కడ గురుగారి దగ్గర మనతో ఉపదేశం తీసుకున్నాను. ఉపదేశం తీసుకున్నాక ఇదివరకు కంటా కూడా మంచి బ్రహ్మాండంగా అన్ని జరిగిపోతున్నాయని చెప్పి ఇంకా గురుగారికి ఆశ్రమానికి రావడం పని ఏంటి, ఇంకేంటంటే ఏం కావాలో జరిగిపోతున్నాయి, వ్యవహారికంగా ఏం కావాలో జరిగిపోతున్నాయి. అంతా కూడా ఆనందం, ఇంట్లో కానీ వ్యవహారికంగా కానీ ఆఫీస్లో కానీ. అలా మనం ఇంకా ఇదేముందిలే మొత్తం ఇది చేస్తున్నాం అని చెప్పి అనుకున్నా. తర్వాత నాకు తెలిసింది ఇక్కడికి రాకపోవడంలో ఏమి నష్టపోతున్నాం అని చెప్పి. అదే కాదు, దాని తర్వాత ఇంకా బోల్డ్ అంత ఉంది అనే విషయం ఏంటంటే నిరంతరం కూడా గురువాది వినాలి, నిరంతరం సాధన చేయాలి, నిరంతరం కూడా మన గ్రంథాలు కూడా చదివితే కానీ చదవాలి. చదివించేదంటే ఇక్కడ కూర్చున్నని చెప్పి చాలా ఆనందం, హాయిగా ఉంటుంది. ఆశ్రమంలో ఉన్నంతసేపు, గురువుగారు చెప్పినంతసేపు కూడా చాలా మామూలు ఆనందం కాదు. ఏంటంటే మనం ఇక్కడికి వచ్చామంటే, ఇందులో అడుగు పెట్టామంటే మనం ఇంకా పూర్వజన్మ సుకృతం వల్ల ఇందులో అడుగు పెట్టాం, ఈ ఆశ్రమం రాగలిగాం. ఇక్కడ ఉన్నంతసేపు ఇది ఉంది. బయటకు వెళ్తే వారంలో మళ్ళీ మామూలుగా ఏదో ఇదిలో పడుతుంటాం. అయితే ఎప్పుడు బయటకు వెళ్తే బయట వ్యవహారాలు, ఇక్కడికి వస్తే ఇది నిరంతరం కూడా గురువు గారు బోధ వినటంలో ఏంటంటే ఏది పట్టుకున్నా కానీ లోపలికి ఎలా వెళ్ళిపోవాలి. సాధనలో కూర్చుంటలోకి ఏముందంటే కూసేపు కొంచెం గాలి కొరసాయితలోకి ఏంటంటే మన శరీరం ముందే నొప్పులు పట్టి ఆ నొప్పులు పడటం అనేది పోయి, తర్వాత కూసేపటికి ఇంకా కొంచెం గాలి తగ్గి కొరసాయితలోకి నోరు బిగిసిపోయి, పళ్ళు బిగిసిపోయి, హృదయాలు ఏదో కొంట లాలాజలం ఆగిపోయి ఇతరులకి ఒక విధమైన ఆనందం. ఇంకా కొంచెంసేపు ఇంకా అదే ఇదిలో ఉంటే కనుగుడ్డు కూడా కదలన ఇది. ఇంకా కూర్చేపు ఇంకా ఐదింట్లోకి ఏముందంటే అలాగా ఈ గాలి మనసు ఆగితలోకి ఏంటంటే ఆనందం మీకు ఎక్కడ అవుతుంది అనేది ముందు తెలిసేది కాదు. గురుగారు ఎక్కడ అవుతుంది చూడమన్నారు, ఎక్కడ అవుతుంది చూడమంటున్నారు ఏంటి అని చెప్పి చాలా కాలం కన్ఫ్యూజ్ ఉండేది. అది రోజు ఈ వినటంలో, సాధన చేయటంలో ఎక్కడ అవుతుంది, ఎలాగది అవుతుంది ఆ చైతన్యం. ఎప్పుడు చైతన్యం అనేది ఏమందంటే ఉన్నట్టు మామూలుగా మనకు తెలియదు. ఈ సాధనలో కూర్చుంటలోకి ఏంటంటే చైతన్యం ఇంకా నకసిక పర్యంతం కూడా చైతన్యం లేదనేది ఎక్కడా కూడా మీకు పీపుల్ కానీ బ్రహ్మ పర్యంతం చెప్పి గురుగారు చెప్తారు కదా. మొత్తం అంతా కూడా మనం ఏంటంటే పైకి కనిపించదు కాదు, అంతా చైతన్యమే. ఎక్కడ చూసినా సముద్రం ఒడ్డుకి వెళ్ళి చూసామనుకోండి, ఆ సముద్రం కెరటాలు చైతన్యం తోటే బయటకు వస్తున్నాయి. అవి అయితే ఎలాగైతే ఇది అవుతున్నాయో అదే టైప్లో ఏంటంటే మన లోపల కానీ బయట కానీ అంతా కూడా ఏంటంటే ఇంకా ఆ చైతన్యమే, ఆ ఆనందమే. ఇంకేంటంటే అది అనుభవించి తీరాలి తప్పండి. కూర్చుంటే సాధన మాత్రం కనీసం 3 గంటల ముందు
మనం కూర్చొని ప్రయత్నం చేయాలి. ముందు కూర్చోలేకపోయినా కానీ 3 గంటలు ఇంకా లెగాలనిపించదు. ఇంకా అలా 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, అలా కూర్చునే ఉండాలనే ఆ ఆనందంలో ఇంకా అది అనుభవించే కానీ అనుభవించం కానీ చెప్పనాలు కాదండి. అది రోజు కూడా మొత్తం ఏంటంటే కనీసం 3 గంటలు కూర్చోగలిగితే నా అనుభవం అనమాట అండి. గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఏంటంటే సాధన చేయడం జరుగుతుంది. నిరంతరం వినటం, సాధన చేయటం, ఏదో ఇది చేయటంలో అసలు ఇంకా కర్తవ్యం అనేది ఏం కనిపిస్తలేదు నాకు. అసలు బయట నేను చేస్తున్నట్టు కానీ, నేను నాదేనది కానీ, నాకు అసలు కర్తవ్యం, నాకు పని, నాకు ఇది ఎలా నడుతుందో నాకు అసలు ఈ వ్యవహారికం అంతా కూడా చాలా అద్భుతం అనమాట అండి. అద్భుతంగా వ్యవహారం నడుస్తుంది. అలాగే ఇక్కడ ఇది కూడా సాధన కూడా మామూలు ఇది కాదండి. ఆనందం ఏంటి చెప్పనాలో కాదు, ఇంకా అది అనుభవించి తీరుతుంది తప్ప, ఎవరికాళ్ళు అనుభవిస్తుంది తప్ప. అందరూ కూడా నాకులాగే కూడా మీరు అందరూ కూడా ఏంటంటే ఎక్కువ టైం లేదంటే ఉండదండి, ఉందంటే ఉంటది మనకి. అందరూ కూడా ఏంటంటే గురువుగా నిరంతరం కూడా సత్సంగాలు వినటం, సాధన చేయటం, మనం గ్రంథాలు కూడా చదువుతుంటే ఆనందం వేరు. అందరూ కూడా అలాగే చేస్తారని చెప్పి నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నాకు మాట్లాడటం అనేది రాదు. విషయం ఏంటంటే మీకు పూర్తిగా నేను చెప్పలేకపోతున్నాను. ఇగో మా ఉంగరావు సుబ్బారావు గారు ఏంటంటే తెల్లారుజామున వచ్చి బ్రహ్మాండమైన పూజ చేస్తున్నారు. వారు అమృత వాక్యాలు కూడా అందిస్తారని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉంగరాల సుబ్బారావు గారు మాట్లాడతారు. మీ ఊరు వచ్చిన కాడి నుంచి తెలిసాయి, తెల్లారగట్లు లేచిపోయి ఊరంతా దేవుడో 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 అంటూ. మరి దేవుడి గురించి ఊరంతా తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం జీవితం అంతా ఇంక అంతకే ధారపోసేసి అంకితం చేసినట్టుగానే కనపడుతుంది. అంచేత ఆయన అనుభవాన్ని కూడా కొంత పంచుకోమని. దండలు కట్టెందుకులేండి బాబు. ఓ శుభం. మైకి బాబు, ఇజే బాబు మైకు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నాకు మాట్లాడే శక్తిని ఇమ్మని గురువుగారి పాదపద్మాలని శరణ పెడుతున్నాను. అలాగే ఇక్కడ గురుపుత్రులు ఉన్నారు. మరి నేనేం మాట్లాడినా అప్పుడే మాటలు నేర్చుకున్నటువంటి పిల్లవాడు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారో అలా చూడమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మాది ఈ గ్రామమే. నాకు చిన్నప్పటి నుంచి కూడా భయము భక్తి రెండు ఉన్నాయండి. నేను అనుకోకుండా ఈ గ్రామం నాది అసలు స్వగ్రామం చెల్లూరు, కానీ అనుకోకుండా అచ్చిబాడు వచ్చాను. అచ్చిబాడు వచ్చిన తర్వాత అనుకోకుండా హరిరామ్ సంకీర్తన తెల్లవారుజామున చేయడం అనేది నాకు ఎవరు చెప్పలేదు, ఆటోమేటిక్గా వచ్చింది. అప్పటికి గ్రామం చాలా డబ్బున్నటువంటి వాళ్ళు, ఏదో వేళ్లతో లెక్క పెట్టేవాళ్ళు ఉండేవారండి. చాలా పేదవాళ్ళు అంతా. ఆ సంకీర్తన బలం వల్ల అందరూ ఈనాడు కుబేర్లు అయిపోవడమే కాదు, ఇటువంటి గొప్ప జ్ఞాన గురువులు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో అభివృద్ధి జరిగింది గ్రామం. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ సమయం ఏంటంటే గురువు గారి యొక్క ఆ పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాధన ద్వారా
వాళ్ళు పొందినటువంటి అనుభవం అని చెప్పే టైం ఇది. కానీ నన్ను గురువు గారు ఎంతో ప్రేమతో నన్ను ఇక్కడికి ఇలాగ చెప్పే యోగాన్ని నాకు కలిగించారు స్వామి. అయితే నేను కేవలం భగవంతుడి గురించి కూడా చెప్పనండి, గురుదేవుల గురించే చెప్తాను. ఇప్పుడు భక్తులు ఉంటారండి, అయితే భక్తులు కాకపోతే మనుషులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పూజలు చేస్తూ ఉంటారు, లేకపోతే దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, నోములు చేస్తారు, ఏవేమో చేస్తూ ఉంటారు. కానీ అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలమాన పరిస్థితి ప్రకారంగా వెళుతుంది. కానీ నిజంగా అయితే గురువు కావాలండి. ఎందుకంటే ఈ శరీరం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. కానీ మరి ఈ శరీరానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అది ఎవరిస్తారు? గురువు గారే ఇస్తారు. గురువు గారు ఏం చేస్తారండి? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు గురువు గారు. మరి ఆ జ్ఞానం ప్రతి వాళ్ళకి కావాలంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఎవరు గురువు గారు, ఏ గురువు గారిని పట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత గురువు గారిని పరీక్షించాలి. ఏంటి పరీక్ష? ఈ గురువు గారు దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ సాధన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆనందం పొందుతున్నారు, మనకి ఈ గురువు గారు సరిపోతారా, మనం ఈ దగ్గర మంత్రం తీసుకుంటే మనం బాగా ముందుకు వెళ్తామా అని పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకున్న తర్వాత గురువు గారిని ఎప్పుడైతే నమ్మేమో, గురువు గారి మీద నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు వెంటనే గురువు గారి పాదాల దగ్గరికి రావాలి. లోకంలో గురువులు చాలా మంది ఉంటారు. భార్య భర్తనే ప్రేమిస్తుంది, మిగతా మగవాళ్ళందరినీ కూడా గౌరవిస్తుంది. మనం కూడా ఎవరైతే మనకు మంత్రాన్ని ఇచ్చారో ఆ గురువుని మనం పూజించాలి, మిగతా వాళ్ళని గౌరవించాలి. ఆ విధంగా ఎప్పుడైతే గురుగారి దగ్గరకు వచ్చి శరణు వేడి, అయ్యా నేను మీకు మీ దగ్గర నేను మంత్రం తీసుకుంటాను, నాకు సాధనా మార్గం నాకు చూపించండి అని ఎప్పుడైతే ఆయన్ని శరణ వేయడమో అప్పుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఎప్పుడైతే మన మీద పడిందో అప్పుడు ఆయన ఆలోచిస్తారు, ఇతను పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయనకి తెలియబడుతుంది. ఏం చేయాలంటే వారు తత్వజ్ఞానులు కాబట్టి, ఆత్మజ్ఞానులు కాబట్టి వారికి తెలియబడుతుంది మనం ఎవరు, ఏంటి పరిస్థితి, మనం ఏ విధంగా ఉంటాం, తర్వాత ఏ పరిస్థితిలో ఉంటాం అని వాళ్ళకి తెలియబడతాయి గురువులకి ఎప్పుడు కూడా. అప్పుడు చూసి ఆయన ఓకే చేస్తారు, ఓకే పలానా రోజు రా నాయన అంటారు. అప్పుడు గురు బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ ఎప్పుడైతే తన శిష్యుణ్ణి ఆయన ఈ మంత్రం ఇవ్వడానికి పిలిచారో ఆ గురువులో ఉన్నటువంటి బ్రహ్మ బయటకు వస్తారండి. ఆ గురువులోంచి వచ్చి ఆ బ్రహ్మ ఆయన ద్వారా ఇతనికి ఈ శిష్యుడికి ఏం తెలియదు. ఆ తెలియనటువంటి శిష్యుడిని ఏ విధంగా మంత్రోపదేశం చేసి అతని సాధన ఏ విధంగా చేస్తే అతను ముందుకెళ్తాడో, అతని వ్యవహారం అని అన్ని గమనిస్తారనమాట అండి. గమనించి ఆయన మంత్రోపదేశం చేసి సాధనా మార్గం చెప్పి వదిలిపెడతారు ఆయనలో ఉన్నటువంటి బ్రహ్మ. అప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా ఈ శిష్యుడు ఏం చేస్తాడండి, సాధన చేస్తాం మొదలు పెడతారు. ఎక్కడో పొరుగు దేశమో లేదా పొరుగు రాష్ట్రం అయితే రావడం కష్టం. అదే మన రాష్ట్రంలో అయితే గురువు గారిని దర్శనం చేసుకుంటూ ఉండాలి, దూరంగా ఉండకూడదు. గురు దర్శనం జరుగుతూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ శిష్యుడు తన సాధన అలా మొదలుపెట్టాడో, గురువు గారు చెప్పినటువంటి ప్రకారంగా అక్షరాల ఎప్పుడైతే నడిచాడో,
ఎప్పుడైతే మధ్య మధ్యని గురువు గారు దర్శనం చేశాడో అప్పుడు గురువు గారి నుంచి మళ్ళీ ఎవరు వస్తారో తెలుసా అండి? గురు విష్ణు, విష్ణుమూర్తి బయటకు వస్తారండి గురువు గారిలోంచి. ఆ విష్ణు తత్వం ఆయన నుంచి బయటకు వచ్చి ఆ శిష్యుడికి సాధనా మార్గం చక్కగా వెళ్ళేటట్టుగా మంచి దైవ శక్తితో, మంచి ఆనందంతో, ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సాధనా మార్గం చక్కగా వెళ్ళేటట్టుగా ఆ గురువు నుంచి ఆ విష్ణుమూర్తి బయటకు వచ్చి ఆ మార్గాన్ని చక్కగా అలా నడిపిస్తాడండి. అలా కొన్నాళ్ళు వెళ్తుంది. మళ్ళీ వస్తా ఉంటాడు శిష్యుడు. అలా తర్వాత అయ్యేటప్పటికి ఏం జరుగుతుందండి? గురువు గారిలోంచి ఇందాక మీకు గురు బ్రహ్మ అయిపోయింది. బ్రహ్మ అంటే అక్కడ సృష్టి, గురువు గారు సృష్టించారనమాట. ఏంటి సృష్టించారు? శిష్యుడికి ఏం తెలియదు, అంతకుముందు ఏమి తెలియదు కాబట్టి ఆయన సృష్టించి ఆలోచించి ఈ శిష్యుడు ఏ విధంగా మనం చెప్తే ముందుకెళ్తాడు అనేటువంటిది ఆయన చెప్పేస్తారు. ఫస్ట్ బ్రహ్మ అయిపోయింది. మరి స్థితి విష్ణుమూర్తి సాధనా మార్గం బ్రహ్మాండంగా వెళ్ళేటట్టుగా చేయిస్తారు గురువు గారు. ఇక తర్వాత మూడోది ఎవరండి? మహేశ్వరుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మహేశ్వరుడు ఆ స్థితికి వచ్చేటప్పటికి గురువు గారు ఏం చేస్తారో తెలుసండి? ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చేసిందో గురువు గారు తనంత వాణ్ణి తెలుసుకుంటారండి. తన సొంత కొడుకుని ఏ విధంగా చూస్తారో అదే విధంగా చూస్తారన్నమాట అండి శిష్యుడిని. ఇక తన కుమారుడే తన శక్తినంతా, తనకి ఎంతైతే శక్తి ఉందో, తనకి ఎంతైతే సాధన ఉందో అంతా కూడా ఆ శిష్యుల్లో ప్రవేశపెట్టేస్తారు. అది మూడవ స్థితి. ఇక నాలుగవ స్థితి అండి. నాలుగవ స్థితి ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా హై స్టేజ్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ స్వామివారి నుంచి, ఈ గురువు గారి నుంచి, గురువు గారి ద్వారా ఈ శిష్యుడు ఏ స్థితికి తీసుకొస్తారంటే ఇక మరణం, పుట్టడం ఏమీ లేకుండా డైరెక్ట్ భగవంతుల్లో చేర్చగలిగేటువంటి శక్తి గురుదేవుల్లో ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అందుకే మనం గురువు గారి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటామండి. ఆ వాళ్ళు తాండవం ఆడుతూ ఉంటారు గురుదేవుల్లో. అందుకనే మనల్ని అలాగ నడిపిస్తా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇక చావు పుట్టుక లేకపోతే గొడవ లేదు కదండి. ఇక సమస్యలు లేవు, సంసారం ఉండదు, ఏముండదు. లేకపోతే అన్ని బాధలే కదా. అప్పుడు ఎప్పుడైతే మనం గురువుని నమ్మేమో, చాలా మంది పాపం తెలియదండి వాళ్ళకి. గురువు గారిని మామూలుగా గురుగారు మా మంత్రం ఇచ్చారు, గురుగారు మా శ్రీరాములు గురుగారు అంటారు. కానీ వ్రతాలు మామూలుగా చేస్తుంటారు, పూజలు మామూలుగా చేస్తుంటారు, అన్ని చేస్తారు. చేసేసి తప్పలేదు. కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ గురువు గారు అనేటువంటి భావన ఉండాలి. ఎప్పుడైతే గురువుని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, నా గురుదేవులే నా భగవంతుడు అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఇక ఎవరిని పూజించవలసిన పని లేదు, ఏ దేవుణ్ణి పూజించవలసిన పని లేదు, ఏ దేవాలయానికి వెళ్ళవలసిన పని లేదు, ఏ పుణ్యస్థలానికి వెళ్ళవలసిన పని లేదు. అన్ని గురువులోనే ఉంటాయి. అన్ని దేవాలయాలు గురువులోనే ఉన్నాయి. అన్ని పుణ్యతీర్థాలు గురువులోనే ఉన్నాయి. అటువంటి అన్ని ఉన్నటువంటి గురువు గారు ఇక్కడ మనకి ఈ మా గ్రామంలో ఈ విధంగా ఉండడం అనేది నిజంగా మరి ఏ సాధన జరిగితే స్వామివారి ఇలాగా ఇక్కడ ఉన్నారో అంతా ఆ దేవుడికి ఎరుక. దిగిన తర్వాత ఇప్పుడు చీకటిగా ఉందండి, బాగా కారు చీకటి, బాగా చీకటిగా ఉంది. నడవగలమా? దేన్ని తల్లేసుకుంటామో తెలియదు, దేన్ని గుద్దుతామో తెలియదు. ఈ భక్తులు కూడా, మనుషులు కూడా ఏ గురువుని ఆశ్రయించకుండా ఏదో పూజలు చేసో, వ్రతాలు చేసో, భజనలు చేసో ముందుకు పెడితే ఏమవుతుందో తెలుసా అండి?
అన్ని ప్రాపంచిక విషయాలే మనసులోకి వస్తాయి. భగవంతుని విషయాలు అతి తక్కువ వస్తాయి. ఎక్కువ మన సంసారం విషయాలు, ప్రాపంచిక విషయాలు, విషయ వాసనలు అనేకమంది ఉంటాయి. మరి అలా ఉంటే సాధన ఎలాగా? మరి అదే చీకటి పోయి వెలుగుందండి, అప్పుడు బ్రహ్మాండంగా నడవచ్చు. ఆ వెలుగే ఆ గురుదేవుడు. ఆ వెలుగు ద్వారా ఆ గురువు గారి యొక్క ఆ వెలుగుల్లోని ఆయన ప్రవేశపెట్టినటువంటి, మనకి ఏదైతే ప్రవేశపెట్టారో ఆ సాధనా మార్గం ద్వారా మనం చాలా ఈజీగా ముందుకు వెళ్తాం. ఇప్పుడు కొద్దిగా గ్లాస్తో నీళ్లు తీసుకుని ఒక ఉప్పు కన్నోటి తీసుకుని ఆ నీటిలో వేసామండి. వేస్తే అందులో ఏమవుతుంది? కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏమండి ఆ నీటిలో ఉప్పు కన్ను చూపించండి అంటే కనపడతా? మరి ఉప్పు కన్ను ఏమైనా ఆకారం ఏమైనా కనపడతా? అందులో ఏమీ కనపడదండి. కానీ రుచి చూస్తే తెలుస్తుంది అందులో ఉప్పు కలిసిపోయిందని. అలాగే జీవుడు కూడా తనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ జీవాత్మ పరమాత్మ రెండు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయనేటువంటి విషయం తెలియాలంటే ఇటువంటి గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయిస్తే తెలియబడుతుంది. మనలో మాయ ఆవరిస్తూ ఉంటుంది. ఆ మాయను తప్పించుకోవాలంటే ఇటువంటి గురుదేవుల్ని ఆశ్రయిస్తూ ఉండాలి. లేదంటే తప్పనిసరిగా మళ్ళీ పక్క మార్గం పట్టేస్తూ ఉంటుంది. మనస్సు చాలా మంచిది కదండి. అసలు ఈ మనస్సు మనం చెప్పినట్టు వినాలంటే గురువుల్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మహత్తరమైనటువంటి శక్తి ఉంటుంది, వాళ్ళు దైవశక్తి. దాని ద్వారా మనం కంట్రోల్లోకి వచ్చేస్తాం అన్నమాట అండి. ఆ విధంగా ఆ గురుదేవుల్ని ఆశ్రయించడం వల్ల మన సాధనా మార్గం ఆ విధంగా పెరుగుతుంది అన్నమాట. ఇక చివరిగా ఒక మహారాజు ఉన్నాడండి. ఆ మహారాజు రాజ్యాన్ని చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల్ని కన్నకొడుకులుగా చూస్తున్నాడు. ఎవరు బాగోగులన్నీ చూస్తున్నాడు. అందరు బాగోగులు చూస్తున్నాడు. ఒకవేళ లేని వాళ్ళు అయితే ఆదుకుంటున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. పెళ్లి చేయలేనటువంటి వాళ్ళు పెళ్లి చేస్తున్నాడు. ఎన్నో సేవలు చేస్తున్నాడు ఆయన. రాజుగారు చాలా ధర్మంగా పరిపాలిస్తున్నారు. ఆయన ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. రాజుగారు 100% ఆయన మానవ ధర్మాన్ని పాటిస్తున్నారు. రాజ్యం చాలా బాగుంది. అప్పుడు భగవంతుడు చాలా గొప్పవాడు కదండి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు వేస్తే కానీ బియ్యం వేసామనుకోండి ఏమవుతాయి? ఉడుగుతాయి. అలాగే ఈ రాజుగారి యొక్క ఆ పద్ధతి, ఆయన చేసే మంచి పనులకి భగవంతుడు మెచ్చుకుని రాజుగారు ఏమో అడగలేదండి, ప్రత్యక్షం అయ్యాడండి రాజుగారికి. అయ్యి రాజా, నీ గుణగణాలు నాకు చాలా నచ్చినాయి, నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది, నువ్వు చేసే మంచి కార్యక్రమాలు నాకు నచ్చినాయి, అందుకని నీకు నేను ప్రత్యక్షం అయ్యాను, నీకేం కావాలో కోరుకో అంటే అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, ఓ భగవాన్, మీ దర్శనం కలగడం నా అదృష్టమే, కానీ నన్ను కోరిక కోరమంటారు స్వామి, నాకు ఏం తక్కువ? మీ దైవాల బ్రహ్మాండమైనటువంటి రాజ్యం ఇచ్చారు, కావలసినంత ఆస్తి ఇచ్చారు, కన్న బిడ్డల్లాగా చూసుకోవడానికి నాకు ప్రజలను ఇచ్చారు, బ్రహ్మాండమైనటువంటి సైనికులు ఇచ్చారు, ఇన్ని సంపదలు నాకు ఇచ్చారు కదా, నాకు ఎందుకు స్వామి? అయితే నేను కోరుకోమంటున్నారు కాబట్టి నాదో కోరికండి. ఏంటి కోరికండి? కోరిక నా ప్రజలకి మీ దర్శనం ఇవ్వాలి అని.
అబ్బే నీ ప్రజలకు నేను దర్శనం ఇవ్వలేను. కారణం ఏంటంటే నీకున్నంత సాధనాలలో లేదు. నువ్వు చేసేటువంటి మంచి పనులు వాళ్ళు చేయటం లేదు. నేను ప్రత్యక్షమయ్యేటువంటి అర్హత వాళ్ళలో లేదు. అందుచేత ఇంకోటి ఏదన్నా కోరుకోమన్నాడు. అబ్బే నాకు నా ప్రజలకి మీ దర్శన భాగ్యం కావాలి, ఇంక నాకేమొద్దన్నాడు. సరే ఏం చేస్తావు, నువ్వేమి వింటలేదు కాబట్టి నీకు ఇస్తాను దర్శనం. కానీ ఎప్పుడు ఇస్తానంటే ఫలానా తారీఖుని ఇస్తాను, ఫలానా కొండ మీద ఇస్తాను. ఆ కొండ కొంచెం దూరంగా ఉందని బాగానే, నేను ఆ కొండ మీద ఇస్తాను దర్శనం, నీ ప్రజలందరినీ రమ్మను నేను ఇస్తాను అని చెప్పాడు. సరే భగవంతుడు ఆయన వెళ్ళిపోయారు. ఈ రాజుగారు ఏం చేశారంటే దండోర వేశారండి. దండోర వేసి ఫలానా రోజుని మనందరం బయలుదేరాలి, మనకు భగవంతుడు దర్శనం ఇస్తున్నాడు, అందరూ ప్రతి ఒక్కరు రావాల్సిందే, పిల్లలు పెద్దలు అందరూ కూడా రండి. భగవద్ దర్శనం అంటే మాటలు కాదు కదా, ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేస్తే కానీ కలగదు. అటువంటి దర్శనం భగవంతుడు మనకి ఇస్తానన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ఫలానా రోజున రావాల్సింది అని దండోరా వేయించాడండి మొత్తం రాజ్యం అంతా కూడా. సరే ఆ తారీఖు వచ్చేసింది, అందరూ బయలుదేరారండి. రాజుగారు ఏమన్నారంటే నిశ్శబ్దంగా వెళ్ళడానికి మనం రామనామం చేసుకుంటామో లేకపోతే భగవన్నామ స్మరణ చేసుకుంటా పెడతాం అని భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఈ ప్రజలందరి చేత చేయిస్తూ రాజుగారు, రాణిగారు, రాజుగారి బంధువులు, రాజుగారి సైనికులు, రాజుగారి మంత్రులు, రాజుగారి ప్రజలు అందరూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ బయలుదేరారండి. అలా బయలుదేరి కొంత దూరం వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఒక కొండ వచ్చిందండి. ఈ ప్రజల్లో ఒక 25 వంతు ప్రజలు ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి మూటలు కడుతున్నారండి. ఈ రాజుగారు చూశారు. కానీ ఏంటి వీళ్ళందరూ అలా పక్కకు పోయి మూటలు కడుతున్నారని చూస్తే అది రాగి కొండ. రాగినాడాలు అన్ని కూడా గుట్టేసి ఉన్నాయి, అవన్నీ మూటలు కడుతున్నారు. పూర్వం రాగినాడాలు అంటే మహా పెద్ద, చాలా అప్పుడు రేటు ఎక్కువ బాగా. ఆ రాగినాడాలు మూట కడుతున్నారు అనమాట. మూటలు కడుతుంటే అయ్యయ్యో ఓ ప్రజలారా, ఎందుకు ఆ రాగినాడాలు మూటలు కడుతున్నారు? మనకి అక్కడ దైవ దర్శనం దొరకబోతుంది, అంతకన్నా విలువైన దర్శనం అది. మీరు నా మాట విని ఆ మూటలు అలా వదిలేయండి, మీరు కావాలనుకుంటే వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళచ్చు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ రాజుగారు ఇలాగే చెప్తాడు, మళ్ళీ ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మనకి రాదు, ఎవరో పట్టిపోతే ఏంటి పరిస్థితి, ఎందుకులే దైవ దర్శనం ఉంటే తర్వాత చూసుకోవచ్చు అని ఆ నాణ్యాలు పట్టుకుని వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు. ఇంకా 75% ప్రజలు ఉన్నారు కూడా. ఇంకొంచెం ముందుకి రాజుగారు నామస్మరణ చేసుకుంటా తీసుకెళ్తున్నారు. ఈ లోపల ఈ 75% ప్రజలు కూడా ఇంకో కొండ దగ్గరికి వెళ్ళిపోయారండి. ఇంకో కొండ తగిలిందని మళ్ళీ తోవలో వాళ్ళందరూ మూటలు కడుతున్నారండి. రాజుగారు చూశారు. చూసి చూసినప్పటికీ అది వెండి నాణ్యాలు కొండ, వెండి నాణ్యాలు మూటలు కడుతున్నారు వాళ్ళు. అయ్యో ఎందుకయ్యా, అంతకన్నా విలువైనటువంటి దైవ దర్శనం దొరుకుతుంటే ఆ వెండి నాణ్యాలు ఎందుకయ్యా మీకు, వెళ్ళేటప్పుడు కావాలంటే చూసుకోవచ్చు, రండి దయచేసి కుదిరేయండి రండి అంటే రాజుగారు ఇలాగే చెప్తారు. ఆయనదే పోయింది, ఆ దేవుడి దర్శనం కాబట్టి తర్వాత ఎందుకు దొరకదు తర్వాత చూసుకోవాలి దేవుడి విషయం. ఇప్పుడు మనకి ఇంత విలువైనటువంటి ఆస్తి దొరికినప్పుడు దీన్ని వదిలేస్తే అలాగా మళ్ళీ దొరుకుతుందా, ఎవడో పట్టిపోతాడో అని ఆ ప్రజలందరూ కూడా ఆ నాణ్యాలు పట్టుకుని వాళ్ళు ఎలా పోయినట్టు. పోయేటప్పటికి తర్వాత నడుస్తున్నారండి. ఇంకా ఈ రాజుగారి దగ్గర సైనికులు ఉన్నారు, ఇంకా రాజుగారు బంధువులు కూడా ఉన్నారు, రాణి గారు కూడా ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళేటప్పటికి ఇంకో కొండ తగిలిందండి. అది బంగారపు కొండ, బంగారపు నాణాలు. ఈ రాజుగారు బంధువులు సైనికులు వెళ్ళిపోయారండి. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి మూటలు కట్టేస్తున్నారండి వాళ్ళు. ఈ రాజుగారు చూశారు, అయ్యో ఏమిటయ్యా ఇది అంటే రాణి గారు అన్నది, మహారాజా వీళ్ళ మాయ పట్టేసింది వీళ్ళని, ఈ మాయ వల్ల వీళ్ళు అజ్ఞానులు అయిపోయి అసలైనటువంటి దేవుణ్ణి వదిలేసి ఈ వదిలిపెట్టేటువంటి ఆస్తి కోసం చూస్తున్నారు వీళ్ళు.
ఇది ఏం చేస్తాం మరి, మనం ఎంతవరకు మనం చెప్పగలుగుతాం అని రాణి గారు అన్నారు. రాజుగారు కూడా చెప్పి చూశారు. ఇక వాళ్ళు వెళ్ళలేదు. రాజుగారు రాణిగారు ఇలాగ చెప్తారు, మనకి ఎందుకు వచ్చింది, మనం ఈ బంగారం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాం, దేవుడి దర్శనం ఎందుకు వచ్చింది మనకి, దేవుడి దర్శనం కావాలంటే చివరిలో చూసుకుందాం, ఇప్పుడు ఎందుకులే అని వాళ్ళందరూ కూడా మూటలు కట్టుకుని ఆ బంగారు నాణాలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకెవరు మిగిలారండి? రాజుగారు రాణిగారు మిగిలారంతే. సరే, వీళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారండి. అలాగా ఇంకొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి అబ్బా వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, కొండ మెరిసిపోతుంది. వెంటనే రాజుగారిని వదిలేసి రాణిగారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి మూటలు కట్టేస్తుందండి ఆవిడ చక్కగా. అయ్యో ఓ రాణిగారు, ఇందాక ఏం చెప్పారు మీరు, జ్ఞానబోధ చేశారు కదా, మీరు అప్పుడే మాయలో పడిపోయారేంటి, ఏమిటిది, వద్దు వద్దు రండి, ఎంతో విలువైనటువంటి దైవం మనకు దొరుకుతుంటే ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టేసి, ఇవన్నీ కూడా ఎందుకు అంటే, ఓ మహారాజా మీరు అలాగే చెప్తారు, దేవుడు కావాలంటే తర్వాత చూసుకుందాం, ఇంకా నాకు చాలా వయసు ఉంది, అప్పుడు చూసుకుందాం, ఇప్పుడేంటి నాకు కావాలంటే మీరు వెళ్ళండి అని ఆ మణులట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన ఎక్కడైతే భగవంతుడు దర్శనమిస్తాన్నాడో అక్కడికి ఆయన ఒక్కడో వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి భగవంతుడు చూశాడు. ఏ రాజా, ఏంటి నువ్వు ఒక్కడే వచ్చావే, ఏరి నీ ప్రజలేరి, నీ మంత్రులేరి, నీ సైనికులేరి, నీ ప్రజలేరి, మహానుభావ నువ్వు చెప్పినట్టు అయింది, నువ్వు చెప్పావు కదా, వాళ్ళకి అదృష్టం లేదు, వాళ్ళకి యోగం లేదు, వాళ్ళకి నేను దర్శనం ఇవ్వలేనన్నావు, నిన్ను బలవంతం పెట్టి నేను తీసుకెళ్దామని చూస్తే వాళ్ళు కాస్త ఇలా చేశారు. చూసారా ఎంత మాయో. మీకు లాస్ట్ లో ఒక విషయం చెప్తాను. ఇక్కడ రాజుగారు ఎవరో తెలుసా? రాజుగారే మన గురువుగారు. రాజుగారు మన గురువుగారు. ఏం చేద్దంటే వాళ్ళందరికీ దైవ దర్శనం చేయడం కోసం, వాళ్ళందరినీ బాగు చేయడం కోసం చూశారు. కానీ ఆ ప్రజలు ఉన్నారు చూసారా, ఆ మంత్రులు, వీళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళు అనమాట. చాలంటే ఊళ్ళో ఉండి ఇక్కడికి వస్తున్నానా నేను, వాసుదేవ కామం క్రోధం చ మోహం చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామము, క్రోధము, మదము, మాత్సర్యము అనేటువంటి దొంగలు మన లోపల ఉన్నారు. వాళ్ళ వల్లే మనం కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. ద్వేషాలు, వారవలేనితనాలు, వర్గాలు ఎన్నో చూడండి. ఇవన్నీ లోపలుండి నడిపిస్తున్నాయి అలా విధంగా. కానీ లోపల ఇంకేముందండి? జ్ఞాన రత్నాపహారాయ, జ్ఞానం అనేటువంటి రత్నం ఉందండి. లోపల భగవంతుడు ఉన్నాడండి. ఈ లోపల భగవంతుడు ఉండబట్టే మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. ఎన్ని పనులు మనం చేస్తున్నామండి. అదే స్వామివారు తప్పుకుంటే శవం, స్వామివారి లోపల ఉండబట్టే శవం. జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. ఈ దొంగలందరూ కూడా ఈ భగవంతుని తెలుసుకోనివ్వకుండా ఇలాగ తప్పుడు మార్గం, పెడ మార్గం పట్టిస్తున్నారు. సుమా చాలా జాగ్రత్తగా ఉండండి అని స్వామివారు చెప్తున్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. జన్మ దుఃఖం, జన్మించడం దుఃఖం. జన్మించామంటే మన అందరం ఊరికనే ఉన్నామా? ఎదిగాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలు, సంసారం, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు. మళ్ళీ ఇవన్నీ పాపాలు పుణ్యాలు చేసి మళ్ళీ పుట్టడంతున్నామా, అది పుడుతున్నామా? అందుకని జన్మించడం దుఃఖమయ్యా. తర్వాత ఏమంటాడండి? ముసలితనం దుఃఖము. ఏమండి, ముసలితనం వచ్చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి?
ఈ మధ్య నేను 5 మాసాల నుంచి మోకాళ్ళ నొప్పులతో చాలా కాలం అనిపించి మందులు వాడుతున్నాను. 75% తగ్గిపోయింది స్వామివారి దయ వల్ల. అదేంటో బాగా తెలియబడిందండి నాకు. ముసలితనం వస్తే కళ్ళు సరిగా కనపడవు, తల మెరిసిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి. చూసారా, ఇవన్నీ డూప్లికేట్ పళ్ళు అండి, ఇవన్నీ కట్టించిన ఇవన్నీ ఊడిపోయి పళ్ళు ఊడిపోతాయి. నడుము కోతి వలె వంగిపోద్ది, కర్ర పట్టుకుని నడాలి. ముసలితనం ఎంత బాధో తెలుసండి. పిల్లల మాట వింటారా, కోడల మాట వింటుందా, కొడుకు వింటాడా? ఎన్ని బాధలండి ముసలితనం. తర్వాత మరణించడం దుఃఖము అంటాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం. మరణించడం కూడా దుఃఖమే. చాలా మంది అనుకుంటారండి ప్రాణం చాలా ఈజీగా పోయిందండి. నిజంగా పోయినట్టుకు తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. ఎవరికి మనకు తెలుస్తుందా? మనం అలా చూస్తూ ఉంటే అంతే, అలా చూస్తే ఆయన ప్రాణం పోయిందండి అంటాం. నిజంగా మరి ఎంత కథ అనిపిస్తాడంటే, ఒక తేలు పుడితే అంత బాధ కలదు, ఒక 100 తేళ్లు ఒకేసారి పుడితే అంత బాధ కలుగుతుందండి. ఎవరికి బాధ కలుగుతుంది? ఎవరైతే గురువు నుంచి దూరంగా ఉన్నారో, గురువుని ఎన్నుకోలేదో, గురు ప్రాప్తి ఎప్పుడైతే లేదో, గురు దానం ఎప్పుడైతే లేదో, ఎవరైతే భగవంతుడికి దూరంగా ఉంటారో వాళ్ళు మహాకరం చేస్తారు. ఆ మరణించేటప్పుడు తెలియదండి చాలా మందికి. పదపదమనచ యమభటులు పాశములాగడు వేళ. యమభటులు పాశాలు పట్టుకుని వస్తారండి. వికృతమైనటువంటి ఆకారం కలిగి ఉంటారు, కొమ్ములు కలిగి ఉంటారు, భయంకరంగా ఉంటారు. పాశములాగడు వేళ. పాశం ఇలా ఎదురుతారు. వీడు భయపడిపోయి ఏం చేస్తాడండి, ఇదిగో ఇది వేసేసుకుంటాడండి పక్కలో, లేకపోతే ఇది అయిపోద్దండి అడిగి. చాలా మంది చూడండి విరోచనం అయిన తర్వాత ప్రాణం వదిలేయండి అంటున్నా, లేకపోతే నీడైన తర్వాత ప్రాణం వదిలింది అంటున్నారు. కారణం ఏంటంటున్నారు మీరు? మీకు తెలియదు, ఈయన వచ్చేసాడు అన్నమాట. ఎవరో యమకింకర్లు. పదపదమన్నచ యమభటులు పాశములాగడు వేళ. బంధువులు దబదబ బయట పెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ. బంధువులు తిన్నంగా ఉంటారు, వాళ్ళు లోపలికి వచ్చి అంటారు, ఎక్కడి ఇంకా లోపల పడుకోబెట్టారండి, బయట పడుకోబెట్టండి గడ్డి మీద, మళ్ళీ ఇల్లు కాడి ఇవ్వాల్సి వస్తుంది. వీడికి ఇంకా ప్రాణం బాగాలేదండి. మరి వీళ్ళ తసాదియా నన్ను బయట పడేస్తారట. ఏటిది కర్మ, నేను వీళ్ళ గురించి ఎంత కష్టపడ్డాను, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాను, అదిగో ఏసీ పెట్టాను, ఇగో బ్రహ్మాండమైన టీవీ కొన్నాను, ఎన్ని సౌకర్యాలు చేశానండి వీళ్ళకి. నేను ఎంత కష్టపడ్డానండి. ఒక దానం కూడా చేయలేదు, ఒక ధర్మం కూడా నేను చేయలేదు. చాలా పిసిదార్థానంగా బాగా కష్టపడ్డాను. నన్ను వీళ్ళు బయట పాడేస్తానంటారు. యదవాళ్ళని ఏడుస్తాడు తప్ప భగవన్ నామస్మరణ రాదటండి. ఆలు మగలం లబలబ ఏడ్చు వేళ. ఇక్కడ ఆలు మగలంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, పిల్లలు మీద పడి ఏడుస్తా ఉంటే, అయ్యో నేను అప్పుడే చనిపోతున్నానా, నాకు అప్పుడే మరణం వచ్చేస్తుందా, నేను ఇంకా ఎంతో కాలం బతకాలనుకున్నాను అని ఏడుస్తాడు తప్ప నామస్మరణ రాదట. ముందు నుంచి లేదు, ఎక్కడి నుంచి వస్తుందండి? ముందు నుంచి బాల్యం నుంచి అలవాటు చేయాలండి. బాల్యం నుంచి అలవాటు చేయాలి భగవన్ నామస్మరణ. చెప్పండి మీరు చెప్పండి మీరు పూర్తి చేయండి. చెప్పండి బాబు. లేదు పర్లేదండి. మీరు పూర్తి చేసేయండి. ఆలు మగలం లబలబ ఏడ్చు వేళ. తరమా హరినామము నోట పల్కగన్. ఏమండి, అయ్యయ్యో అని ఏడుతుంటే ఇక స్మరణ ఏమొస్తుందండి? స్మరణ ఏమి రాదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఆ ప్రాణం పోయేటప్పుడు ఏ ఉద్దేశంతో మరణించాడో, ఏ ఆలోచనతో మరణించాడో అదే జన్మ పొందుతాడండి మళ్ళా. అక్కడ అంటాడండి, ఆలు మగనం లబలబ ఏడ్చు వేళ తరమా హరినామము నోట పల్కకన్. తై 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 బొమ్మ ఇది తోలు బొమ్మ.
ఇది తెక్కెలాడుతుందండి, ఇది తోలుబొమ్మ. ఇది తల మెరిసెనుగా నుదుట ముడతలు పడే, నడుము కోతి వల్లే వంగిపోయే, తను మసగలు వచ్చే, నడుము కోతి వల్లే వంగిపోయే, తెయ్ 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 బొమ్మ, ఇది తోలు బొమ్మ. అక్కడ ఇందాక మీకు ఏం చెప్పామండి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. సంసార సాగరం దుఃఖం. సంసారం కూడా దుఃఖమే కదా. మరి నేను కొత్తగా చెప్పాలా మీ అందరికీ? మీరు అందరూ సంసారం చేసుకునేవాడే కదా. సంసార సాగరం దుఃఖం పునః పునః, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. మరణించడం దుఃఖం. మరి మరణం పోవాలంటే మీకు ఇందాక చెప్పాం కదా, ఎవరైతే గురువుల్ని ఆశ్రయిస్తారో, ఇటువంటి ఆత్మజ్ఞానుల్ని, ఇటువంటి జ్ఞాన త్యాగగుణం కలిగినటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడు అటువంటి రావు మన దగ్గరికి. జడిస్తే దూరంగా పోతాయి. చాలా దగ్గర జన్మలతో మనం భగవంతులు ఐక్యమైపోతాం. లేకపోతే చాలా జన్మలు ఎత్తాలి. పాపాలు చేస్తే మానవ జన్మ వస్తో లేదో నేను చెప్పలేను. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వాళ్ళు కూడా. ఇక తర్వాత ఇంకో శ్లోకంలో ఏమంటారంటే, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత. ఏమండి, మనం పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలను బట్టి మనకి ఆయుష్ నిర్ణయించబడుతుంది. ఆ ఆయుష్ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో మనం వెళ్ళిపోవాలి, తప్పదండి. మొన్న నేను అయ్యప్ప మాలేసిన 4వ రోజుకి మా తమ్ముడు గారు అబ్బాయి, వాడికి 32 సంవత్సరాలు, 6 నెలలైంది పెళ్ళయ్యి. అమ్మమ్మ పోయిందని చూడడానికి వెళ్ళాడండి అర్ధరాత్రి వేళ. అంతే పొద్దున కాడు ప్రాణం వదిలేడు. 2 హాస్పిటల్లో పెట్టారు అక్కడ అమలాపురాన్ని. కాకినాడ నుంచి వెళ్ళాడు బాడు, ప్రాణం వదిలేడు. 6 నెలలైందండి పెళ్ళి, 32 సంవత్సరాలండి. వెంటనే మాల తీశాను, తమ్ముడు కొడుకు కాబట్టి. అందుకని ఏంటంటే ఏమి చెప్పలేమండి. మాతా నాస్తి పితా నాస్తి అంటే పోయినప్పుడు తల్లి కూడా రాదు, తండ్రి రాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. ఏమైనా అన్నదమ్ములు వస్తారా? లేకపోతే చుట్టాలు వస్తారా? బంధువులు వాళ్ళందరూ ఏమైనా వస్తారా? ఎక్కడి వరకు వస్తారో మీ అందరికీ తెలుసు కదండి. అక్కడ తీసుకెళ్తారు కదా. అది కాస్త దహన కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళీ అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు కదా. ఎవరైనా కూడా వెళ్తున్నారండి స్వామి? ఎవరో వెంటలేదే. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి. ఏమంటే డబ్బు ఏమైనా కూడా పట్టుకెళ్తామండి చెప్పండి. బ్యాంకుల్లో బాగా పోగు చేసామండి, ఇంట్లో కూడా బాగా ఉంది డబ్బు, బోడైన ఆస్తులు ఉన్నాయండి, పొలాలు కొనేసాం, సైట్లు కొనేసాం, బిల్డింగ్లు చాలా ఉన్నాయి, కావాల్సిన వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఏమైనా చనిపోయినప్పుడు కూడా వస్తాయా? ఏమి రావే. అర్థం నాస్తి గృహం నాస్తి. అర్థం నాస్తి అంటే చెప్పేసాను కాబట్టి గృహం నాస్తి. ఏమంటే గృహం అంటే బ్రహ్మాండంగా కట్టామండి, బాగా డబ్బు ఉంది, మంచి మోడల్గా కట్టాం, లేటెస్ట్ మోడల్గా కట్టాం, అన్ని సదుపాయాలు పెట్టాం. ఏమైనా కూడా వస్తా? ఏమి రాదే. అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత. ఓ భక్తులారా, ఏవి కూడా రావు. నువ్వు చేసినటువంటి పాపం పుణ్యమేని కూడా వస్తుంది. మరి మీకు ఇందాక చెప్పాను, పాపం పుణ్యం కూడా వస్తే ఎవరిని ఆశ్రయించాలి? గురువు గారిని ఆశ్రయించాలని ఇందాక మీకు చెప్పడం జరిగింది. ఎవరైతే గురువు గారు చెప్పినట్టు సాధన చేస్తారో ఆ సాధన పూర్తి అయిన తర్వాత చివరికి ఏమవుతుంది అనమాట అండి, సాక్షాత్ పరబ్రహ్మాన్ని చూసారా, ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి మరణం ఉండదు, పుట్టడం ఉండదు. ఆశా భజ్యతే లోకే కర్మణ బహుచింతయా, ఆయు క్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. ప్రతి వాడికి కూడా ఆశలు లేకుండా ఎవరు ఉంటారులేండి.
ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఆశ ఉంటుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆశ అనేది ఉంటుంది, కానీ జ్ఞానం లేనప్పుడు ఆశ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఎంత సంపాదించాలి, నేను ఈ ఊళ్ళో అందరికన్నా నేను బాగా డబ్బున్నా ఉండాలి, నేను కట్టిన బిల్డింగ్ నేను కట్టినట్టుగా ఇంకెవరితో ఉండకూడదు, నేను రాజకీయంలో మంచి బ్రహ్మాండమైన స్టేజ్లోకి వెళ్ళాలి, నేను ఉద్యోగంలో కూడా చాలా పెద్ద ఉద్యోగంలో పోవాలి, నేను వ్యాపారంలో చాలా పెద్ద వ్యాపారం పెట్టాలి. ఇలాగా ప్రతి మనిషి కూడా ఆశలు పెట్టుకుని ఆశలు అనేటువంటి తాళ్లతో తనకి తానే కట్టేసుకుంటున్నాడు, తనకి తానే బంధించేసుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందండి? ఆయుక్షీణం నజానాతి. ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ కూడా వాటి మీద పడిపోయినాయో ఆయువు క్షీణించిపోతుందట, ఆయువు తరిగిపోతుందట. నజానాతి తెలుసుకోలేకపోతున్నారు. తస్మాత్ జాగృత జాగృత, జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్తున్నారు. మరి భక్తులారా, నా మీద గురుదేవుల యొక్క ప్రేమ అపారంగా నా మీద ఉంది, అందుకని నేను ఇలా రాగలిగాను. కానీ అస్తమానం వస్తానని మాత్రం అనుకోవద్దు దయచేసి. వచ్చే టైం కూడా వస్తుంది నాకు, అది నేను బతుకుంటే. నేను రావాలనుకున్నప్పుడు తప్పకుండా వస్తానని గురువు గారికి నేను వాగ్దానం చేస్తాను. కానీ అస్తమానం రావాలంటే నేను రాలేను, కాబట్టి దయచేసి నన్ను గురువు గారు అంగీకరించాలి. అప్పుడప్పుడు నాకు రావాలనుకున్నప్పుడు ఆదివారం మాటలు నేను